నమస్తే అండి. ఎప్పుడు వెల్కమ్ టు ధను స్మైలీ లాగానే నేను ఈరోజు స్మైలీ అని ఎందుకు అనలేకపోతున్నానంటే, విజయవాడ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో వరద ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు. తినటానికి తిండి లేక, తాగటానికి మంచినీళ్ళు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం టీవీల్లో చూస్తున్నాం. చూసి కూడా మనం మనవంతుగా స్పందించకపోతే మనం మనుషులమని అనిపించుకోం. ప్లీజ్ అండి, ప్లాస్టిక్ బాటిల్స్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. బుడమేరు పొంగిందన్నా, ఇంకో ఏరు పొంగిందన్నా, కబ్జాల గురించి ఎలా ఉంచినా కూడా ప్లాస్టిక్ కూడా ఒక రకమైన కారణం అని అందరూ చెప్తున్నారు. ప్లీజ్, వినాయక చవితి వస్తుందని చెప్పి వినాయక చవితి పేరుతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వాడకండి. వాడి వాటిని నిమజ్జనం చేసి వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఆయన్ని నిందించకండి. ప్లీజ్, ఈకో ఫ్రెండ్లీ గణేష్ని వాడండి. అలాగే మట్టితో తయారు చేసిన విగ్రహాలని వాడి మట్టితో తయారు చేసిన కార్మికులను కూడా ప్రోత్సహించండి. దయచేసి నా ప్రార్థన మన్నించండి.